హాయ్ అండి, నమస్తే. అటు హైదరాబాద్ ఇటు వరంగల్ వేదికగా ఇటీవల మందకృష్ణ మాదిగ మటుకు ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ నెలకొంది. వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఇటు మోడీకి ఓటు వేయాలంటున్నాడు. ఇటు వరంగల్ జిల్లాలో కడియం శ్రేణి మటుకు వరుసగా తిట్ల పర్వం అయితే కొనసాగుతుంది. కడియం దళిత ద్రోహి, కడియం దాదాపు దళితులందరికీ మోసం చేశాడని చెప్పేసి మందకృష్ణ మాదిగ చాలా ఫైర్ అవుతున్నారు. ఎందుకు వరుస ప్రెస్ మీట్లు మందకృష్ణ మాదిగ ఎందుకు పెడుతున్నారు? మనతో పాటు మాట్లాడడానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. 10 నిమిషాలు కంప్లీట్ చేయండి. ఎలా ఎందుకు వరుస ప్రెస్ మీట్ల కారణం ఏంటి? నన్ను ఈ మధ్యలో వారం రోజులు నేను గ్యాప్ ఉన్నది. కూర్చోండి సార్, పర్లేదు కూర్చోండి. చిన్నప్పుడు చెప్పండి. వారం రోజులు నాకు గ్యాప్ ఉన్నది. అంటే ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇతర తిరగడం వల్ల మొన్న గౌరవ ప్రధానమంత్రి సభకు వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న రావడం జరిగింది. ఇక వరుస ప్రెస్ మీట్ల ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. వర్గీకరణ చేతాడనే నమ్మకం మాకున్నది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి మేము మద్దతు ఇస్తున్నాం. బీజేపీ గెలవాలి, గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మేమే కాదు, సమాజం కూడా కోరుకోవాలని కూడా పిలుపునిస్తున్నాం. దేశం భద్రంగా ఉండాలన్నా, దేశం అభివృద్ధి అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి. కేంద్రంలో ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని దేశం అనుకుంటున్న సమయంలో మరి ఎవరు గెలిస్తే ఇక్కడ వరంగల్ అభివృద్ధి ముందుకు సాగుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఇక్కడ కొన్ని పనులు చేయడానికి, కుంటుబడ్డ సమస్యల పరిష్కారం కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ ఆరూరు రమేష్ గారికి ఓట్లు వేయాలని, గెలిపించాలని చెప్పి వరంగల్ పౌర సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కేంద్రంతో ఉండబడే సత్సంబంధాల మేరకు ఆరూరు రమేష్ గారిని కనుక గెలిపిస్తే వ్యక్తిగతంగా వరంగల్ పౌరుడిగా వరంగల్ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామి అవుతాననేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇటు కడియంని కూడా దళిత ద్రోహి అంటున్నారు, మాదిగలకి మోసం చేసిన కుటుంబం అంటున్నారు. ఎందుకు అంత ఫైర్ అవ్వాల్సింది? ఆ మాట నేను అనడం ఏంది, మరి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మాలా మాదిగల అవకాశాలు దోచుకుంటున్నావు, నువ్వు అసలు ఎస్సీవి కాదు, నువ్వు మాల కాదు, మాది కాదు, ఎస్సీవే కాదు, నువ్వు ఎస్సీ అని ముందు నిరూపించుకో, శాసనసభలో కమిటీకి పడాలి, ఆ కమిటీ ముందు నిర్ధారణ చేసుకో, నీ శీల పరీక్ష చేసుకో అని అన్నాడు. మరి కడియం సరే దళితుడు కాదన్నప్పుడు, నువ్వే అన్నప్పుడు వాళ్ళ బిడ్డకి ఎట్లా నువ్వు టికెట్ ఇచ్చావు? నేను అంటున్న ఆ ప్రశ్న ఇప్పుడు ఒకనాడు నా ప్రశ్న, ఒకనాడు నా అభిప్రాయం అనుకో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా గతంలో, మరి రేవంత్ రెడ్డి అన్న మాటకి ఎందుకు కట్టుబడలేడు ఆయన? కాబట్టి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎవరికి అందాలి? నిజమైన దళితులు, వివక్షత గురైన వాళ్ళకు, పేదరికంలో ఉన్న వాళ్ళకు అందాలి. దాని దృష్టి పెట్టుకొని అంబేద్కర్ రిజర్వేషన్ సాధించాడు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల మీద నకిలీ ఎస్సీల బెడద ఎక్కువైపోయింది కదా, నకిలీ ఎస్సీల బెడద ఎక్కువైపోయింది. ఇప్పుడు కడియంసరి నకిలీ ఎస్సీ అయినే కదా, మరి ఆయన బిడ్డ అసలు ఎస్సీ ఎట్లా అవుతుంది? ఆయనే నకిలీ ఎస్సీ అయినప్పుడు రేవంత్ రెడ్డి అన్నమాట, మరి ఆమె బిడ్డ ఎస్సీ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎస్సీ కాకపోతే ఎస్సీ రిజర్వేషన్లు వాళ్ళు పొందినట్టే కదా. కాబట్టి మేము ఆధారం ఉంటే మాట్లాడుతున్నాం తప్ప ఆధారం లేకుండా మాట్లాడతలేము. ఆల్రెడీ నామినేషన్ వేసిన రోజే క్వాలిఫై కాకపోతే రిజెక్ట్ చేసేవాళ్ళు, అయినా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు కడియం కుటుంబం కూడా అంటుంది. ఒక విషయం ఏంటంటే నామినేషన్లు వేసేది రిజెక్ట్ కాకపోవడానికి కారణం ఎవరో ఆధారాలు చూపెడితే కాదు, ఆ ప్రక్రియ ఆబ్జెక్షన్ చేసిన తర్వాత కూడా నామినేషన్లు ధృవీకరణ పడ్డ తర్వాత కోర్టులు మరి అది తప్పుడు సర్టిఫికేట్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చినాయి కదా, ఇచ్చినాయా లేదా? గతంలో ఇచ్చినాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు రమేష్, మన ఆదిలాబాద్కి సంబంధించిన రమేష్ వాళ్ళ భార్య బీసీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇక్కడ గెలిచింది. అప్పుడు ఆబ్జెక్షన్ చేశారు, ఆబ్జెక్షన్ చేసిన దాన్ని ఎవరు పట్టించుకోలే ఆ సమయంలో అనుకుందాం. ఆ తర్వాత కోర్టు ఏం చేసింది, ఆమె ఎస్టీ కాదని జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఏనాడైనా న్యాయమే గెలుస్తుంది. తాత్కాలికంగా ఎవరినైనా నమ్మించి ప్రలోభాలు పెట్టి లేకపోతే ఏదన్నా ధృవీకరణ పత్రం తెచ్చుకోవచ్చు, కానీ నిజం తెలిసిన రోజు వాళ్ళు దోషులుగా నిలబడక తప్పదు. మందకృష్ణ గారు మా మీద అంటే అమ్ముడు పోయి మా మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఆయనకు మేము అమ్ముడు పోలేదు కదా. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, కాంగ్రెస్ అమ్ముడు పోలేదు కదా. టీడీపీ మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, మేము అమ్ముడు పోలేదు కదా. ఎవరికి ఎప్పుడు మేము మద్దతు ఇచ్చినా కూడా మా జాతి ప్రయోజనాలకు అనుగుణంగా ఇచ్చేసాం. ఉదాహరణకు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈయన కాంగ్రెస్ను తిడుతున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారును కడియం సారి కాంగ్రెస్ను తిట్టకుండా తిట్టిన రోజుల్లో నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ అని చెప్పుకుంటే ఎట్లా? నేను మద్దతు ఇచ్చాను కదా. 2007లో రాజశేఖర్ గారితో నేను మద్దతు ఇచ్చాను. అప్పుడు 2007లో వీళ్ళిద్దరు కాడు ఉన్నారు. 2018-19లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ముందుకు వస్తుందని అనుకుంటే
నేను మద్దతు ఇచ్చాను. అప్పుడు వాళ్ళు అండనే ఉన్నారు కదా, ఇప్పుడు ఈయన అండ్లో కూడా లేడు కదా. మాదిగ జాతి ప్రయోజనాల కోసం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎవరు చేతనిస్తారన్నా నేను వాళ్ళకి చేతనిచ్చాను. అది మా జాతిని గెలిపించుకునే భాగంలో తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు మాకేమున్నాయి, మా జాతి ప్రయోజనాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ మీరు స్థాపించిన రోజు నుంచి నేటి వరకు మీరు దళితుల కోసం ఫైట్ చేస్తున్నామని మీరు అంటున్నారు. అసలు ఎంఆర్పిఎస్ఏ ఇప్పుడు లేదో చీలికలు వచ్చినాయని చెప్పేసి కడియం ఫ్యామిలీ అంటారు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ను పేలికలు చేయాలని కుట్రలు చేసింది కేసీఆర్ అయితే, కేసీఆర్ దగ్గరుండి ఆ కుట్రలకు పాల్పడ్డది కడియం సేరే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నానికి ముందుకు నడిపిస్తున్నది కడియం సేరే కదా. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు సాగుతున్న రోజుల్లో కేసీఆర్ మీద యుద్ధం చేశాం. అప్పుడు ఎక్కడున్నాడు ఈయన? కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఏం చేసిండు? ఎంఆర్పిఎస్ బలంగా ఉంటే నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి డబ్బులకు ఆశ పెట్టి ప్రోత్సహించేటోళ్ళని తయారు చేసుకున్నాడు. అప్పుడు కడియం సేరాన్ని ప్రోత్సహించాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిండు, మాదిగలకు స్థానం లేకుండా అవకాశం ఇవ్వకుండా తప్పు చేసిండు. ఆ తప్పుని నేను ఎండగడుతున్నాను. ఎండగడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కొంత మాదిగ లీడర్లు అన్న వాళ్ళతో నా మీద స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎంఆర్పిఎస్ బలంగా ఉంటే వాళ్ళ ఆటలు సాగవనేసి గమనించే దీన్ని బలహీనం చేయడానికి స్వార్థపరం ప్రోత్సహిస్తున్న విషయం కేసీఆర్ దగ్గరప్పుడు కడియం సైడ్ చేసిండు, రేవంత్ రెడ్డి దగ్గర కడియం సైడ్ చేస్తున్నాడు. కానీ ఎంఆర్పిఎస్ ఎప్పుడు జాతి పక్షాన ప్రజల పక్షాన నిలబడుతుంది. వాళ్ళు బలహీనం చేసిన వాళ్ళు భుజాలు ఎగిరేసుకుంటే ప్రశ్నించడం అనేది గట్టిగానే ఉన్నదనేసి మర్చిపోవద్దు. ఇవాళ లాస్ట్ దాదాపు ప్రచారం కూడా క్లోజ్ అవుతుంది. బీజేపీకి మీరు ఓటేయాలంటున్నారు. ఏం చెప్తున్నారు అసలు? బీజేపీకి ఓటేయాలనేటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఓకే, దేశంలో విఘ్నులు మేధావులు అందరూ ఉన్నారు. దేశం భద్రంగా ఉండాలంటే, దేశం అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలంటే, ఈ దేశంలో అణగారిన వర్గాలందరికీ న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం దక్కాలంటే గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి. అదే సమయంలో వరంగల్ అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ బీజేపీ గెలవాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి అవుతే దేశం భద్రంగా ఉంటుంది, దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. అందులో భాగంగా వరంగల్ అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటర్లు మూడోసారి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని కోరుకునే విధంగా, వరంగల్ అభివృద్ధిని కోరుకునే విధంగా ఓటర్ మహాశయులు తీర్పు చెప్పాలని, నకిలీ ఎస్సీల కంటే నిజమైన ఎస్సీలకు అండదండలు అందించాలని చెప్పి నేను ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజయ్య గారు కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు మాట్లాడారు, రాజయ్య గారికి సపోర్ట్ చేశారు, తాటికొండ రాజయ్య గారికి. బట్ ఈరోజు మళ్ళీ రాజయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆరూరు రమేష్కే ఓటేయాలంటున్నారు. ఎట్లా? ఆయనకు అన్యాయం చేసింది ఎవరు? కడియం సేరే. ఆయనకు అన్యాయం చేసింది ఎవరు? కడియం సేరే. మా సిట్టింగ్ ఎంపీ ఉండబడి దయాకర్కి అన్యాయం చేసింది ఎవరు? కడియం సేరే. ఆరూరు రమేష్ని ఓడేయడంలో కుట్ర చేసింది ఎవరు? కడియం సేరే. ఇక్కడ కడియం సేరి నిలబెట్టిన వాళ్ళ కూతురు కోటేద్దని ఆయన కూడా చెప్తున్నాడు కదా. కాకపోతే ఇద్దరు మాదిగల మధ్యలో ఓటు చీలకుండా మాదిగ జాతి పరిపక్వత ఓటేయాలని చెప్పి ఆరూరు రమేష్ గారికి ఓటేయాలని చెప్పి పిలుపునిస్తున్నా. వరంగల్ ఓటర్ మహాశైలందరికీ కుల మతాలు రాజకీయాలకు అతీతంగా కూడా ఆరూరు రమేష్ గెలుపుకు సహకరించాలని, ఓటు ద్వారా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను. బీజేపీ ఇంతకుముందు మోడీని కూడా తిట్టినారు మీరు. మోడీని తిట్టిన సిచ్యువేషన్ కూడా ఉంది, మోడీని మాట్లాడిన రోజు ఉంది. ఆయన మీద అంత అగ్రెసివ్గా మాట్లాడిన మందకృష్ణ గారు బండ కూర్చోరు మందకృష్ణ గారు, అది హెలికాప్టర్ ఉంది, అదే టైంకి వచ్చేది. మోడీని తిట్టిన మందకృష్ణ గారు ఈరోజు మోడీకి సపోర్ట్ చేయమని లేదు. మోడీని, నరేంద్ర మోడీని గతంలో విమర్శించారు. సమస్యల ప్రాతిపదిక మీదనే నేను ఎప్పుడు మాట్లాడతాను. సమస్యల ప్రాతిపదిక మీదనే ఎప్పుడైనా మాట్లాడతాను. ఎప్పుడు ఏం మాట్లాడినా సమస్యల గురించే నేను మాట్లాడతాను. ఇప్పుడు సమస్యల పరిష్కారం జరగబోతుంది. నేను సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చే నరేంద్ర మోడీ గారిని గౌరవిస్తాను. ఫైనల్గా ఏం చెప్తారండి? ఫైనల్గా మూడోసారి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారిని కోరుకుందాం, వరంగల్ అభివృద్ధిని కోరుకుందాం, అందుకు బీజేపీకి ఓటేయమని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఉండే. రైట్, చూసాం కదా, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం దళితుల కోసం కూడా మేము ఫైట్ చేస్తాం. ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈసారి మాకు నెరవేరుతుందని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు అయితే వ్యక్తం చేసిన సిచ్యువేషన్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.